నమస్కారం. జై కాంగ్రెస్. ఈరోజు శంషాబాద్లో సోదరుడు మన డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ జ్ఞానేశ్వర్ గారు, నా తమ్ముడు మన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శేఖర్ యాదవ్ గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరు, మా చెల్లా నరసింహారెడ్డి గారు వచ్చిండ్రు, ఫహీం భాయ్ గారు వచ్చిండ్రు, చాలామంది బ్లాక్ ప్రెసిడెంట్లు, ఖాలిద్ భాయ్కి, నవీన్కి, ధనరాజ్కి, ఇస్మాయిల్కి, మా సదాలక్ష్మి గారికి, సులోచన గారికి, విజయ గారికి, గౌతమి గారికి, పేరు పేరున నరసింహ గారికి, కుమార్ గారికి, ఇక్కడ చాలామంది నాయకులు, మా సర్పంచ్ సాబ్కి పేరు పేరున అందరి సమక్షంలో, కాంగ్రెస్ పెద్ద కుటుంబ సభ్యులు అందరి సమక్షంలో ఇంత పెద్ద ఎత్తున ఇవాళ ఈ సభ ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. చాలా ఆలస్యమైంది, నాకు వేరే మీటింగ్స్ ఉండే, వచ్చేవారు చాలామంది మహిళలు ఉన్నారు, అర్థం చేసుకుంటాను, వాళ్ళకు కూడా ఇళ్ళకి వెళ్ళి పని చూసుకోవాలి. కాబట్టి ఈరోజు రాబోయే నా ఎంపీ ఎలక్షన్స్ పురస్కరించుకొని ఏర్పాటు చేసిన ఈ సభకు నిజంగా ఇంత పెద్ద ఎత్తున రావడము, ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీకి మేము చేయూతనిస్తాం. రాబోయే ఎంపీ ఎలక్షన్స్ అందరం కాంగ్రెస్ పార్టీతో ఉంటాం. ఎందుకంటే మొన్ననే 6 గ్యారంటీలు అమలు చేస్తాను రేవంత్ రెడ్డి గారు చెప్పి ఆ 4 గ్యారంటీలు అమలు చేసినారు. కాబట్టి వాళ్ళకందరికీ చాలా బలంగా నమ్ముతున్నారు ఈ కాంగ్రెస్ పార్టీ పేదల సంక్షేమానికి పెద్ద పీటేస్తుంది. రాబోయే ఏ ఎలక్షన్ అయినా, ఈరోజు నా ఎంపీ ఎలక్షన్స్ వస్తుంది, దాని తర్వాత వచ్చే సర్పంచ్ ఎలక్షన్సే కావచ్చు, ఎంపీటీసీ ఎలక్షన్సే కావచ్చు, జెడ్పీటీసీ ఎలక్షన్సే కావచ్చు, కౌన్సిలర్, కార్పొరేటర్ ఎలక్షన్స్, అన్ని ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ కుటుంబం కలిసి సాగుదాం, ఒక తాట మీద నడుద్దామని చెప్పి ఇంత పెద్ద ఎత్తున రావడమే దానికి నిదర్శనం. ఇక రాబోయే ఎలక్షన్లో 100% నా పోటీ బీజేపీ పార్టీతో ఉంది, విశ్వేశ్వర్ రెడ్డి తోటి ఉంది. నేను ఒకటే అడిగిన వీళ్ళందరినీ, గత 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఆయన ఎంపీ, నేను 5 సంవత్సరాలు, ఆయనకు నాకు పోలిక చేసి ఆయన ఏం చేసిండో నేనేం చేసినా చూడండి. 5 సంవత్సరాలు ఏమన్నా ఇంటికి రమ్మన్నాడా, ఆదరించిండా, ఏమైనా నిధులు ఇచ్చిండా, ఏదైనా డెవలప్మెంట్ చేసిండా, 111 జీవో తీసిండా, అప్పటు మనగూడ రోడ్డు తెచ్చిండా, కోవిడ్ టైంలో బయట తిరిగిండా, ఏదైనా మున్సిపాలిటీకి ఇన్ని డబ్బులు తెచ్చిండా, ఏది చేయని విశ్వేశ్వర రెడ్డి ఏంది, ఈ పనులను చేసిన రంజిత్ రెడ్డి ఏంది. రంజిత్ రెడ్డికే ఓటేస్తాం ప్రతి ఒక్కరు చెప్పడం చాలా చాలా సంతోషం. రాబోయే ఎలక్షన్లో డెఫినెట్గా నాకు అందరూ గౌరవిస్తారు, మన్నిస్తారు, నాకు చేయి గుర్తుకు ఓటేస్తారని చెప్పి బలంగా చెప్పడం నాకు చాలా చాలా సంతోషం. 2018లో నాన్ లోకల్ అన్న విశ్వేశ్వర రెడ్డికి నేను ఛాలెంజ్ చేస్తున్నా. నాన్ లోకల్ అన్నాడు, ఏవేవో చెప్పిన ఆయనను అప్పుడే ఓడిపోయిండు. నాకు ఇవాళ ఇల్లుంది, ఆఫీస్ ఉంది. నేను 1982 నుండి చేవేళ్ళ గడ్డ మీద ఉన్నా, ఇదే రాయన్ నగర్లో, ఇదే శంషాబాద్లో గల్లీ తిరుగుతూ ఇక్కడనే చదువుకున్నా. 90 వరకు చదువుకున్నా, 90 నుండి 95 వరకు ఇక్కడనే ఉద్యోగం చేసిన, 96 నుండి ఇప్పటిదాకా నా వ్యాపారాలన్నీ ఇక్కడే, నా రాజకీయ ఆరంగేట్రం ఇక్కడ. నేను నాన్ లోకల, విశ్వేశ్వరరెడ్డి నాన్ లోకల, విశ్వేశ్వరరెడ్డి విఘ్నతగా వదిలేస్తున్నాను. కేటీఆర్ గారు ఇవాళ ఒక కామెంట్ చేశారు, పార్టీ కేసీఆర్ తోటి పదవులు అనుభవించారు, ఇవాళ అవకాశవాదంతో పార్టీలు మారిన ఓడించాలి అని కేటీఆర్ గారు ఇలా ఒక పిలిపించారు. దానికి ఏం చెప్తారు? ఒక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ గారు కామెంట్ చేయవచ్చు, కానీ నేను నమ్మక ద్రోహం చేయలేదు. తను ఏం కామెంట్ చేసినా నేనేమంటున్నా, ఒక మంచి కామెంట్ చేయాలి. తల్లి పాలు తాగి రొమ్ము కొట్టడం, ఇట్లాంటి కామెంట్స్ నా మీదనే కాదు, ఎవరి మీద ఎవరు కూడా కామెంట్ చేయొద్దు. అది మంచి కామెంట్ కాదు. ఎవరో మొదలుపెట్టిన కామెంట్ని కంటిన్యూ చేయడం చాలా చాలా తప్పు. ఇవాళ కేటీఆర్ గారు కామెంట్ చేస్తున్న చుట్టూన్న నాయకులు ఎవరైనా పార్టీ మారిన నాయకులు ఉన్నారేమో నేను అడుగుతున్నా. నేను పార్టీ ఒక సింబల్ మీద గెలిచిన తర్వాత 5 సంవత్సరాలు అదే పార్టీలో ఉండి ఆ పార్టీకి కట్టుబడి పనిచేసి మంచి పర్ఫామ్ చేసిందని చెప్పి సీనియర్ నాయకులు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు అన్న రోజులు మర్చిపోయారని నాకు తెలియదు. నా 5 సంవత్సరాల పనితీరు చూసి మెచ్చినాకనే దాని తర్వాత ఎలక్షన్ డిక్లేర్ చేసిన తర్వాత నేను కాంగ్రెస్ పార్టీకి మారిన తప్ప నేను ఎవరికి ద్రోహం చేయలేదు. 100% గెలుస్తానమ్మా. ఇవాళ ఇంత పెద్ద ఎత్తున వచ్చిన ప్రతి ఒక్కరికి నిదర్శనం అదే. ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి సమక్షంలో నేను నామినేషన్ వేయబోతున్నా. పెద్ద ఎత్తున 50,000 మందితోటి ర్యాలీ తీద్దామనుకుంటున్నాం. డైరీ ఫామ్ నుండి అత్తాపూర్ జంక్షన్ వరకు పెద్ద ర్యాలీ తీసి ఆ జంక్షన్లో, ఆ చౌరస్తాలో ఒక మీటింగ్ పెట్టి ఏర్పాటు చేయబోతున్నాం. దానికి లోకల్ శంషాబాద్ కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ పెద్ద ఎత్తున సహకరించాలని చెప్పి చేవెళ్ళగడ్డ మీదకి వెళ్ళి కూడా వస్తారు. మన దగ్గరికి చాలామంది పోదాము, రేవంత్ అన్న వెంట నడుదాము, మనతో పాటు గంటల కొద్దీ నడుస్తా అని చెప్పి రేవంత్ అన్న అన్నాడు. చాలా చాలా సంతోషం. ఆయన వస్తున్నందుకు కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటూ మీరందరూ పెద్ద ఎత్తున రావాలని కోరుకుంటున్నాను.
భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది మా ఆధ్వర్యంలో. ఈ కార్యక్రమానికి మా ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి అన్న గారు రావడం జరిగింది, సంతోషమైంది. దాదాపు 10,000 మందితోటి ఒక రంజిత్ అన్న వస్తుండని చెప్పి నిన్న సాయంత్రం పిలిపిస్తే రంజిత్ అన్న గురించి శంషాబాద్ మండల్ నుంచి ఈరోజు రంజిత్ అన్న 10,000 మించి దాదాపు జనాలు వచ్చి అన్నా మేము ఉన్నాం, మీరు అధైర్యపడకండి, 5 సంవత్సరాలు ఎంపీగా మంచి పాలన అందించారు. ఒక్కరోజు కూడా రంజిత్ అన్న ఈరోజు ప్రతిపక్షాలు ఎన్నెన్నో సవాళ్ళు ఎన్నెన్నో విమర్శలు చేస్తున్నారు. నేను ఒకటే అడుగుతున్నా, కొండా విశ్వేశ్వర రెడ్డి గారు మీరు గతంలో 2018లో ఎంపీ ఓడిపోయిన తర్వాత ఏనాడన్నా జనాలను పట్టించుకున్న పాపం మీదే. మీరు కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉండే, మీరు ఎన్ని పార్టీలు మారినారని మీకు తెలవాలి. టీఆర్ఎస్ ఉండే ఫస్ట్ టీఆర్ఎస్ కాంగ్రెస్కి వచ్చి కాంగ్రెస్కి బీజేపీ పోయారు. మీ విజ్ఞతగా వదిలేస్తున్నాం. మళ్ళీ ఇంకోసారి రంజిత్ అన్న గురించి కామెంట్ చేయడం కాదు, ఒక్క రుజువు మీకు దమ్ముంటే ఒక్క రుజువు చేయండి. రంజిత్ అన్న గారు ఇది చేసిరు అది చేసిరు అంటారుగా, మీకు భయం పుట్టుకుంది, మీకు ప్రజలంతా కాంగ్రెస్ వైపురు. ఇలా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది మా ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారి సారథ్యంలో. ఇక్కడ ఇన్ఛార్జ్ ఉన్నది రేవంత్ అన్న, వేం నరేందర్ అన్న ఆధ్వర్యంలో రంజిత్ అన్న గారిని భారీ మెజార్టీ 2 లక్షలకు ఒక ఓటు తగ్గకుండా ఈ రోజు చేవెళ్ల గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయబోతున్నామని ఈ ప్రతిపక్ష నాయకులకు సవాల్ విసురుతున్నాం. మీకు దమ్ముంటే ఆపండి, మీరు విమర్శలు చేసుకోవడం సరికాదు. మీరు ఏనాడు ప్రజలను ఆదుకుర్రు, ఏ హాస్పిటల్లో ఎవరికి ఏం సాయం చేశారు, ఏనాడు ప్రజలలో దిగిరా? ఈరోజు రామరాజ్యం అందరం రూపాయి మారుమూల ప్రాంతాల నుంచి రూపాయి వేస్తే రామ మందిరం కట్టించినాం. మీరు ఇవాళ ఏం చెప్తున్నారు? మా మోడీ గారిని చూసేటండి, మోడీ గారిని చూసేటండి. సరే మోడీ గారిని ఎట్లా చూసేటేస్తారు? మోడీ గారు ఇప్పటికి 10 ఏళ్ళు అయిపోయింది. ప్రతి ఒక్కరు గరీబ్ ఒక్కళ్ళ అకౌంట్లో 15 లక్షలు ఇస్తామని చెప్పారు, సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు, ఇల్లు కట్టిస్తామని చెప్పారు. ఎక్కడ ఏమి వచ్చిన దినం లేదు. ఇవాళ ఒక తలంబ్రాలు అక్షంతలు బస్తాలు పంచుకుంటా పబ్లిక్ని మోసం చేస్తుర్రు. మీకు తగిన బుద్ధి చెప్తారు ప్రజలంతా. ఈరోజు 6 గ్యారంటీలు అమలు అవుతున్నాయి. ఎలక్షన్ కాగానే మా ప్రియతమ ముఖ్యమంత్రి గారు చెప్పిన 6 గ్యారంటీలు 2 లక్షల రైతు రుణమాఫీ అయితేంది, 200 యూనిట్లు అయితేంది, ప్రతి ఆడబిడ్డకు 2,500 అయితేంది, అవా పెద్దమ్మకు 4,000 పింఛన్ అయితేంది, ఆర్టీసీ బస్ ఉచితంగా నడుస్తూనే ఉన్నది. అదేవిధంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షల బీమా నడుస్తుంది. ఈ 4 గ్యారంటీలు రైతులకు సంబంధించి ₹1,00,000 ఆడబిడ్డ పెళ్లి కానీ తులం బంగారం కూడా. ఎలక్షన్ కోడ్ అయిపోగానే మా ప్రియతమ నాయకులు ఎంపీ రంజిత్ అన్న గారి ఆధ్వర్యంలో చేవెళ్ల పార్లమెంట్ ప్రతి గడపకు ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలందరినీ తీసుకొని పోతామని సమాధానం చేరుకులు ఎవరు ఆపలేరు. చేవెళ్ల ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు మా కాంగ్రెస్ పార్టీ కోటేరికి. ప్రతిపక్షాలు ఇంకోసారి విమర్శించేటప్పుడు ఒకసారి ఆలోచన చేయాలి. ఇంకా మా రంజిత్ అన్న గారి గురించి ఎక్కువ మాట్లాడితే మా రాయన్నార్ల యువకులు బ్రహ్మాండంగా ఉన్నారు. నా అబద్ధాలు చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే 4 జీరి 4 ఖాతా పెడతామని కూడా ఈ మండల పార్టీ అధ్యక్షుడు మిమ్మల్ని హెచ్చరిస్తున్నా. జై కాంగ్రెస్.